కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పెద్దపల్లిలో యువ వికాసం పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభతో ప్రసంగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆపరేషన్ గరుడ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, టాస్క్, న్యాక్, టామ్కామ్, యువజన క్రీడా శాఖతో పాటు సింగరేణి సంస్థ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను మంత్రులు పరిశీలించారు. సభా వేదిక నుంచే 1024 కోట్ల రూపాయలతో పెద్దపల్లి అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో నిర్వహించనున్న క్రీడోత్సవాలకు సంబంధించిన సీఎం కప్ ను ఆవిష్కరించారు. అంతేకాకుండా గ్రూప్ 4 సింగరేణి సంస్థ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. అంతేకాకుండా ప్రైవేట్ రంగంలో 9,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా 7 ఏజెన్సీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ యువ వికాసం నినాదంతో నిర్వహించుకుంటున్న ఈ సభలో 8,084 మందికి నియామక పత్రాలు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. మార్పు రావాలంటూ సరిగ్గా ఏడాది క్రితం ప్రజలు ఇచ్చిన తీర్పుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నియామకాలకు సంబంధించి యువత కలలను సాకారం చేస్తోందన్నారు. ఈ పార్లమెంటులో 7 అసెంబ్లీలు పార్లమెంటు మీరు అభిమానంతో ఎమ్మెల్యేలను ఎంపీని గెలిపించారు కాబట్టి ఈనాడు ఈ ప్రాంతానికి వేలాది కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడమే కాదు, రామగుండంలో విద్యుత్ ప్రాజెక్టు కావచ్చు, పెద్దపల్లిలో సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, ఇవాళ ధైర్యంగా మీరు అడగలుగుతున్నారు, కొట్లాడగలుగుతున్నారు. మాతో చెయ్యి బట్టి సంతకం పెట్టించి మీ శ్రీధర్ బాబు గారు పనులు చేయించగలుగుతున్నాడు. ఇది ప్రజా విజయం, ఇది ప్రజా పాలన, ఇది ప్రజా ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ గ్యారంటీ. అందుకే ఇవాళ యువ వికాసం కార్యక్రమం తీసుకున్నాం. అందుకే ఇవాళ 8,000 ఉద్యోగాలు పెద్దపల్లి గడ్డ మీద నుంచి నిరుద్యోగ యువకులకు అందించినాం. ఇవాళ ఈ పెద్దపల్లి గడ్డ మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా, కాళేశ్వరం కట్టినాం, 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చినామని 1,00,000 కోట్లు దిగమింగిన చంద్రశేఖర్ రావు కూతవేటు దూరంలో కాళేశ్వరం ఉంది. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం కట్టుడేందో కూలుడేందో ఎక్కడుందో తెలియని పరిస్థితి.